ఈరోజు అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ జిల్లా కేంద్ర గ్రంథాలయం నందు అంతర్జాతీయ పుస్తక దినోత్సవం సందర్భంగా పుస్తక ప్రదర్శన నిర్వహించడమైంది. ఈ పుస్తక ప్రదర్శనలో అనేక రకమైన పుస్తకాలను ప్రదర్శించడమైంది. వివిధ రచయితలు రాసిన పుస్తకములు, అదేవిధంగా సాహిత్య పుస్తకం, జీవిత చరిత్రలు, ఇలాంటి పుస్తకాలని ఎన్నో నిక్షిప్తమైన గ్రంథాలయం నందు. కాబట్టి పుస్తక ప్రదర్శన చూసిన పాఠకులందరూ మరి పట్టణ ప్రజలందరూ గ్రంథాలయానికి వచ్చి ఉన్న పుస్తకాలందరూ సద్వినియోగం చేసుకొని మంచి విజ్ఞానవంతులు కావాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా గ్రంథాలయం నందు ప్రతి సంవత్సరం వేసవి విజ్ఞాన శిక్షణ శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. ఆ వేసవి శిక్షణ శిబిరాలు 28 తారీఖు నుంచి నెల 6 వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ వేసవి శిక్షణ శిబిరాలను కూడా పిల్లలు సెలవులు వేస్ట్ కాకుండా పిల్లలందరూ వేసవి శిక్షణకు వచ్చి మంచి విజ్ఞానవంతులు కావాల్సిందిగా తెలియజేస్తూ, ఈ వేసవి శిక్షణలో అనేక రకమైన పిల్లలకు నేర్పించడం జరుగుతుంది. పుస్తకాలు చదవడము, అదేవిధంగా వాళ్ళ కథలు, స్టోరీస్ చెప్పడము, మళ్ళీ డ్రాయింగ్, పెయింటింగు, డ్యాన్స్ ప్రోగ్రాంలు, యోగా అలాంటివి అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కావున పేరెంట్స్ కూడా పిల్లల్ని ఆసక్తికరంగా తీసుకొచ్చి మరి పిల్లలకు మంచి విజ్ఞానం పెంపొందించుకునే విధంగా తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించవలసిందిగా తెలియజేస్తూ, మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు కూడా డిఓ గారు కానీ, అదేవిధంగా ఎంఈఓలు కానీ టీచర్స్కి సరైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పిల్లలు ఎక్కువ మంది హాజరయ్యేటట్టుగా చూడవలసింది.